మార్నింగ్ పార్క్లో ఓల్డ్ కపుల్. ఓ యా, మీరేంటి ఇక్కడ? కాఫీ తాగడానికి వచ్చా. హో ఓకే. అవును, ఆ అమ్మాయి ఎందుకు మీ మీద వాటర్ పోసింది? చూసేసిందా? తను మీ గర్ల్ ఫ్రెండా? కాదండి, ఫస్ట్ టైం కలుస్తున్నా. పెళ్లి చూపులా? అలాంటిదే లేండి. మరి ఎందుకు వాటర్ పోసింది? క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ చెప్పడం ఇష్టం లేదనుకుంటా, అందుకే వాటర్ పోస్తుంది. ఒక్క క్వశ్చన్కే అంత సీన్ చేసిందా? ఇంతకీ ఏమడిగారు? అది వద్దులేండి, ఆ క్వశ్చన్ అడిగితే మీకు కూడా నచ్చకపోవచ్చు. ఇక్కడ వాటర్ కూడా లేవు మీ ఫేస్ పైన పోయడానికి. పర్లేదు, చెప్పండి. ఆర్ యూ వర్జిన్ మ్? అని అడిగా. చూసారా, మీకు కూడా కోపం వస్తుంది. నేను షాక్ అయింది మీరు అడిగిన క్వశ్చన్కి కాదు, మరి మీ గట్స్కి. ప్రతి అబ్బాయికి తన గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ వర్జినా కాదా అని తెలుసుకోవాలని ఉంటుంది. కానీ సొసైటీకి భయపడో లేదా క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారనో భయంతో బయటికి చెప్పరు. అలాంటిది మీరు ఫస్ట్ మీట్లోనే అలా అడిగేసరికి షాక్ అయ్యాను. ఫస్ట్ టైం అండి నా డిసిషన్ని జడ్జ్ చేయకుండా యాక్సెప్ట్ చేయడం. మీరే చెప్పండి, నేను ఒక వర్జిన్ని. నాకు కాబోయే అమ్మాయి కూడా వర్జిన్ కావాలనుకోవడం తప్ప? తప్పే కాదు, ఎందుకంటే అది మీ చాయిస్. కానీ వాళ్ళు చెప్పడం చెప్పకపోవడం కూడా వాళ్ళ చాయిస్. అవునండి, ఐ అగ్రీ. క్వశ్చన్ అడిగినప్పుడు నాకు చెప్పడం ఇష్టం లేదంటే సరిపోద్ది కదా, దానికి నన్ను నా క్యారెక్టర్ని జడ్జ్ చేయడం ఎందుకు? జడ్జ్ చేయడం ఏముంది, నోరున్న ప్రతి ఒక్కరు కూడా ఈజీగా జడ్జ్ చేస్తారు. హలో, వస్తున్నా, 15 minutes. ఓకే మిస్టర్ అర్జున్. ఓకే మిస్టర్ అర్జున్, హోప్ యూ ఫైండ్ యువర్ వర్జిన్ పార్ట్నర్.